ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మౌన పోరాటం, మౌన పోరాటం. నక్షత్ర, నువ్వనుకుంటున్నట్టు నాకు నీ మీద అసలు కోపం లేదు. నాకు అవంతెంతో నువ్వు అంతే. కాని నువ్వే నా మీద అవంతి మీద అనవసరంగా కోపం పెంచుకున్నావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను కూడా నీ మీద కోపం పెంచుకుని ఈ వీడియో ద్వారకకు చూపిస్తే వెంటనే వాణ్ణి నువ్వు అరెస్ట్ చేసేస్తాడు. అదే మురారికి చూపిస్తే కంగారు పడుతున్నావా? నేను నిజంగా చూపించేదాన్ని అయితే మాట చెప్పను, ముందు చూపించేస్తాను. వాడికి చూపిస్తే నిన్నింట్లోంచి పంపించేస్తాడు. మీ తప్పుల్ని వీడియో షూట్ చేయమని చెప్పింది అవి మీకు చూపించడానికే గాని అవి చూపించి మీ ఇద్దరిని బెదిరించడానికి కాదు. ఇంకెప్పుడు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకు నక్షత్ర. నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా అవే ఆలోచనలొస్తాయి. జాగ్రత్త. ఒడ్డుగా నిలబడతావే, తప్పుకో. నువ్వు రావంతి. అత్తయ్య. నక్షత్ర, ఏంటిది? మనం కళ్ళు లేవని తెలుసుకున్నాకే కదా జానకిని కిడ్నాప్ చేయడానికి ఓకే అన్నాం. మరి ఇదంతా ఏంటి? జానకిని బంధించి దుర్గని అరెస్ట్ చేయించాలని చూస్తే దుర్గే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసింది. అది రాత్రి తనే ఇక్కడున్నానని చెప్తుంది. అంటే మన ఇంట్లో ఉంది దుర్గేనా? ఏంటి ఇదంతా? అసలు దుర్గెవరు, జానకి ఎవరు? అసలు జానకి నిజంగా చూపు ఉందా లేదా? ఏంటో అంతా అయోమయంగా ఉంది. అలాగే అనుకుని అవంతి, వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉండడమే మనకి మంచిది. నక్షత్రకైతే ఇంకా డౌట్ గానే ఉందత్తయ్యా. అందుకే నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి అవంతి. నక్షత్ర ప్రతి విషయం మహేంద్రకి చెప్తోంది. తనని అబ్జర్వ్ చేస్తూ ఉండు. సువర్ణ వల్ల మహేంద్ర వాళ్ళు చాలా మంచివాళ్ళు అనే అభిప్రాయంలో ఉంది నక్షత్ర. విశాలాక్షి మహేంద్ర ఎంత డేంజరో తనకి అర్థమయ్యేలాగా చెయ్యాలి. నువ్వు జానకిని జాగ్రత్తగా చూసుకో. మహేంద్ర వాళ్ళు మళ్ళీ జానకిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేయి. అత్తయ్యా. హలో అత్తయ్యా. అవంతి, ఒక్క నిమిషం, నేను తర్వాత చేస్తాను. అలాగే అత్తయ్య. ఇదేంటి, మహేంద్ర అరెస్ట్ అయి కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే ఎలా ఇంటికొచ్చేశాడు? ద్వారక ఎలా వదిలేశాడు? వదిలేశాడా లేక తప్పించుకుని వచ్చేశాడా? ఏంటి దుర్గా, షాక్ అయ్యావా? నేను జానకిని, దుర్గని కాదు. అవునా? నువ్వు దుర్గవు కాకపోతే నన్ను చూసి నువ్వంత షాక్ అయ్యేవెందుకు? నిన్ను చూసి నేను షాక్ అవడం ఏంటి? నన్ను అరెస్ట్ చేసిన నీ కొడుకు ఇంత త్వరగా ఎలా వదిలేశాడని షాక్ అవుతున్నావు కదా. దీన్ని షాక్ అవ్వడం అనరు. పొద్దున్న బయటకెళ్లే ముందు సెన్ లాంటి శకునం ఎదురైతే షాక్ అవుతారు కదా, అలాంటిదన్నమాట. అయినా నీలాంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే నిన్ను అరెస్ట్ చేసినవాడు నా కొడుకన్నావు చూడు. ఈ జానకి కడుపును పుట్టింది కూతురు, కొడుకు కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పని చూసుకో.
ఓ నాకంటే ముందు ఇంటికొచ్చేసి రెడీ అయిపోయి జానకి అన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? నువ్వు ఖచ్చితంగా దుర్గవే. అసలు ద్వారక ఎందుకు వదిలేశాడు? ఏం జరుగుంటుంది? హలో, డాక్టర్ కిరణ్ గారు. సిహెచ్ కిరణ్ గారండి? అదేనండి, సిహెచ్ కిరణ్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఆయన సెమినార్ కోసం యుఎస్ వెళ్ళారు మేడం. రావడానికి 1 మంత్ పడుతుంది. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్. విశాలాక్షి వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరబోతున్నారు. వాళ్ళెక్కడ డాక్టర్ గారితో నిజం చెప్పిస్తారేమోనని టెన్షన్ పడ్డాను. కానీ డాక్టరు ఊళ్ళో లేరంట. ఏదో సెమినార్ ఉందని యుఎస్కి వెళ్లారంట. నెల తర్వాత గానీ రారంట. జానకికి ఏం కాదు. తను చాలా సేఫ్గా ఉంటుంది. ఉండడానికి నేనేం చెయ్యాలో అది చేస్తాను. ముందు విశాలాక్షి మహేంద్రలని కంట్రోల్ చెయ్యాలి. చేస్తాను. చాలా త్వరలోనే వాళ్ళని ఈ ఇంటి నుంచి సాగనంపేలా ప్లాన్ చేస్తాను. అమ్మో, నీకెంత గుండె ధైర్యమే బాబు. నువ్వు ఆ ద్వారకాని పెళ్లి చేసుకొని వాళ్ళింటికి కోడలుగా వెళ్ళాలని ఇంకా అనుకుంటున్నావంటే నిజంగా నిన్ను మెచ్చుకోవాలి. సంబంధం లేకుండా ఏంటేంటో మాట్లాడతావేంటి? ఏయ్, నువ్వు ద్వారకాని చేసుకుంటే ఆ దుర్గా నీకు అత్తగారవుతుంది. మీ అత్త ఎంత డేంజరస్ పర్సనో నీకు తెలిసి కూడా ద్వారకని పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఆవిడ మీ ఇంటికొచ్చి మీ అందర్నీ నమ్మించి మీ అత్తగా నటించిందంటే, మీ అమ్మని మీ నాన్నని నిన్ను చావ బాధిందంటే, రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అబ్బో, ఇప్పుడు నేనున్న టెన్షన్ ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి? మా మమ్మీని డాడీని ద్వారక దగ్గర నుంచి విడిపించి ఇంటికి తీసుకురాగానే నక్షత్ర ఫోన్ చేసి చాలా కంగారుగా మాట్లాడింది. వెంటనే ఇక్కడికి రమ్మంది. ఏదో మాట్లాడాలి అంది. అది ఏమై ఉంటుందా అని నేను చాలా టెన్షన్గా ఉన్నాను. కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. అలాగే. నక్షత్ర, ఎందుకంత టెన్షన్గా మాట్లాడావు? ఏమైంది? నన్నెందుకింత అర్జెంటుగా రమ్మని పిలిచావు? మ్యాటర్ అంటే ఫోన్లో చెప్పొచ్చు కదా. అమ్మో, ఆ ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడితే ఇంకేమన్నా ఉందా? అది ఎలాగోలా దుర్గకి తెలిసిపోతుంది. వీడియో రూపంలోనూ ఆడియో రూపంలోనూ అన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. ఏమైంది? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? జానికి మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అసలు అక్కడుంది జానకా దుర్గా? నువ్వేమో జానకి అంటున్నావు, నక్షత్రేమో దుర్గా అంటుంది. ఇప్పుడు మాకు అదే టెన్షన్గా ఉంది. జానకి అనుకుంటే దుర్గగా మారుతుంది, దుర్గా అనుకునేంతలో జానకిగా మారుతుంది. టోటల్గా అక్కడేదో మాయ మాత్రం జరుగుతోంది. మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లోనూ సేమ్ అదే జరుగుతోంది. చాలా కన్ఫ్యూజ్ చేసి పడేసింది ఆ రాక్షసి దుర్గా.